వచ్చింది. దీనికి సంబంధించి కూడా మరింత అప్డేట్ అందించేందుకు, దీనిపైన విశ్లేషణ అందించేందుకు కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. సో గుడ్ ఈవినింగ్ రామారావు. ఏంటి అసలుకి చాలా జగన్ కావచ్చు ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరుని కంట్రోల్ చేయడానికి 2 నిమిషాలు చాలు అనేటువంటి అంశాన్ని ఎందుకు అనాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఏ అంశాలపైన ఆయన ఇంతగా రియాక్ట్ అవుతున్నారు? శ్రీహరి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఏపీ సచివాలయంలో ఫస్ట్ బ్లాక్లో జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేబినెట్లో ఎజెండా ముగిసిన తర్వాత అధికారులను బయటకు పంపించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా అంశాలపై కూడా మాట్లాడాడు. ముఖ్యంగా ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా డిఎస్సికి సంబంధించి చర్చకు కూడా వచ్చింది. డిఎస్సిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభూత కల్పనలను ప్రచారం చేస్తుంది. ఈ నిజానికి ఇవి నిజం కాదు అని వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళకి అసలు ఆ డిఎస్సిలో రిజర్వేషన్లు అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. డిఎస్సిలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక సూత్రాల ప్రకారం హారిజాంటల్ రిజర్వేషను, వర్టికల్ రిజర్వేషన్లు ఉంటాయి. ముందు వాటిని ప్రజలకు వివరించడంతో పాటు వాళ్ళకు కూడా వివరిస్తే మంచిది అని చెప్పారు. వాళ్ళు చేసిన ఎలిగేషన్స్ అన్నిటికి కూడా అధికారులు సమాధానం చెబితే ఆ తర్వాత వాళ్ళు కామైపోయారు. అదేవిధంగా వాళ్ళు ఈ అంశంపై కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. దీంతో కామైపోయారు. మళ్ళీ 2 రోజుల నుంచి అసలు డిఎస్సితో సంబంధం లేని, అదేవిధంగా యువకులు కాని వాళ్ళని తీసుకువచ్చి గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి వాళ్ళంతా కూడా ధర్నాలు, రాస్తారోకోలు చేయిస్తున్నారు. ఇదంతా కూడా ఒక అంబక్కనని చెప్పి చెప్పడంతో పాటు నిజంగా నేరస్తుల్ని కానీ, నక్సలైట్లను కానీ, లేకపోతే హైదరాబాద్లో ఉండే కొంతమంది క్రిమినల్స్ని కానీ, అదేవిధంగా రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని కానీ తాను చాలా సమర్థంగా అణిచివేయగలిగానని, అదేవిధంగా పలు ప్రాంతాల్లో ఉండే ఇతర క్రిమినల్స్ని కూడా అణిచివేశానని, కానీ వీళ్ళని అణిచివేయాలంటే నాకు 2 నిమిషాలు చాలు, కానీ వీళ్ళు రాజకీయ ముసుగులో ఉండి నేరాలు చేస్తున్నారు. ఇటువంటి నేరాలు చేసే వాళ్ళ పట్ల వీళ్ళని ఎక్స్పోజ్ చేయటం అనేది మన బాధ్యత. ఈ విషయాలన్నింటినీ కూడా మనం ప్రజలకు తెలియజేయాలని కూడా సీఎం స్పష్టంగా నేతలందరికీ, మంత్రులందరికీ చెప్పారు. మీరు ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళండి. ప్రజలకు ఎప్పటికప్పుడు మనం నిజాలు వివరిస్తే తప్పనిసరిగా వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళకి అర్థమవుతుంది. వైసీపీ చెప్పే అబద్ధాలను వాళ్ళు నమ్మకుండా ఉంటారు. ఇప్పటికే డిఎస్సికి సంబంధించిన వాళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ కూడా అవి తేలిపోయాయి. పైగా అవి నిజమని ప్రజలు నమ్మట్లేదు. డిఎస్సికి సంబంధించి కోర్టు కూడా ఇటీవల చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీకు అసలు సంబంధం లేకుండా మీరెందుకు వచ్చారు? రాజకీయ పార్టీలకు కోర్టు సమయాన్ని వృధా చేయకూడదు, ఇది మీకు వేదిక కాదు అని చెప్పడంతో పాటు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఏదైతే వేశారో అది ఒక ఆయుధం లాంటిది. మీరు అటువంటి దాన్ని ఉపయోగించుకొని ఇక్కడికి రావటం ఏంటి అని కూడా కోర్టు నిలదీసింది. బాధితులు ఎవరైతే ఉన్నారో, స్పోర్ట్స్ కోటా కింద తమకు ఉద్యోగాలు రాలేదని ఎవరైతే చెబుతున్నారో అటువంటి వాళ్ళు కోర్టుకు ఎందుకు రాలేదు అని అంటే ప్రభుత్వం వాళ్ళని బెదిరిస్తుంది అని చెప్పి వాళ్ళ తరపున అటెండ్ అయిన న్యాయవాది చెప్పగా, ప్రభుత్వం వాళ్ళని బెదిరిస్తే 350 కేసులు డిఎస్సి మీద ఎలా వేశారు అని కూడా హైకోర్టు ప్రశ్నించిన సందర్భాన్ని మనం చూసాము. ఇక జగన్ పరామర్శలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్ళిన సమయంలో అక్కడ జరిగిన యాగి, వాళ్ళు చేసిన పరామర్శ ఏంటో మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. ఒక చిరు వ్యాపారి, ఒక మహిళ ఉంటే ఆ మహిళ షాపును ధ్వంసం చేయడంతో పాటు అక్కడికి వెళ్ళి పొగాకు రైతులను పరామర్శ పేరిట వెళ్ళి పొగాకు రైతులు తీసుకొచ్చిన బేళ్లను వేలం కేంద్రంలో తొక్కివేశారు. దీంతో పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. నిన్న సాయంత్రానికి నాకు అక్కడ దేవరపల్లి వేలం కేంద్రం నుంచి చాలామంది పొగాకు రైతులు మెసేజ్ చేయడంతో పాటు మేము నష్టపోయాం అని కూడా వాళ్ళు చెప్పారు. జగన్ పరామర్శలకని అని చెప్పి జగన్ పరామర్శలకు వస్తుంటే జనం భయపడిపోతున్నారు. ఇది ఒక ఫ్యాషన్గా మారింది. ఇటువంటివన్నీ కూడా కర్బు చేయాల్సిన అవసరం ఉంది అని కూడా చంద్రబాబు అన్నట్లుగా దేవరపల్లి సందర్భం వచ్చింది కాబట్టి దేవరపల్లిలో నిన్న ర్యాలీ లేకపోతే అక్కడ అడావుడి హంగామనంతా జంజీ వచ్చేశారు, జంజీ మా వెంట నడుస్తున్నారని చెప్పి ఒక కొత్త ప్రచారానికి వైసీపీ తెరలేపింది. సో జంజీ వచ్చి ఇవన్నీ చేశారా? జంజీ రావట్లేదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధపడుతుంది అని కూడా తెలుగుదేశం చెబుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మినహా ఎవరైతే ఉద్యోగాల కోసం పోరాడుతున్నారో, లేకపోతే ఎవరైతే ఇప్పటివరకు ఉద్యోగాలు పొందారో, ఆ ఉద్యోగాలు పొంది డిఎస్సికి సంబంధించి ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఉద్యోగాలు రాక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళెవరూ కూడా కోర్టులను ఆశ్రయించినప్పుడు మీరెందుకు వచ్చారని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం కూడా నిలదీసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒకవేళ జంజీ వస్తే నిజంగా నిన్న అక్కడ వాళ్ళంతా అలా ఎందుకు బిహేవ్ చేస్తారు జంజీ అనేది కూడా ప్రధానమైన ప్రశ్నగా ఈరోజు కేబినెట్లో మంత్రులందరూ కూడా ప్రశ్నించారు. జంజీ వస్తే జంజీ అనేది పొగాకు రైతులకు సంబంధం లేని విషయం. జంజీ అని అంటే వాళ్ళకి ఉద్యోగాలు కానీ, ఉపాధి కల్పనకు సంబంధించి కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి నిరుద్యోగ వృత్తిని కానీ అడగటానికి వస్తారు. కానీ ఇదేమి జంజీ అని చెప్పి కూడా ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు. జంజీ కాదు,
వచ్చింది జంజీ కాదు, గంజాయి దాగిన బ్యాచ్ అక్కడికి వచ్చారు అని కూడా కొంతమంది మంత్రులు వ్యాఖ్యానించినట్టు తెలిసింది. పైగా భవిష్యత్తులో ఇటీవల పరామర్శలకు వెళ్ళిన సమయంలో సత్తెనపల్లి దగ్గర రెంటపాలలో వెళ్ళిన సమయంలో సింగయ్య అనే ఒక వ్యక్తి జగన్ వాహనం కింద పడి మరణించడం, అదేవిధంగా మొన్న అక్కడ పరామర్శ పేరిట విశాఖపట్నం విమానాశ్రయం నుంచి శ్రీకాకుళం జిల్లాలో సీదిరి అప్పలరాజు నుంచి జైలు దగ్గరికి వెళ్లేందుకు మామూలుగా అయితే 2 గంటలు పట్టే సమయం 6 గంటల వరకు కూడా పట్టింది. అది పరామర్శ యాత్ర కాదు, దండయాత్రలాగా మారింది. పైగా అదొక యాత్రలాగా మారింది. దాంట్లో కార్యకర్తలు వీళ్ళంతా పార్టిసిపేట్ చేయటం, మొబలైజ్ చేసిన వాళ్ళని అందరినీ తీసుకొచ్చటం, తరలి రావటం కాదు తరలించి తీసుకొచ్చారు అని కూడా తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తుంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న సమయంలోనే రాష్ట్ర హోంమంత్రి అనిత జగన్ పరామర్శల పేరిట జనం భయపడుతున్నారు ఆయన యాత్రలకి అని చెప్పి కూడా ఆమె దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూపిస్తూ సెక్రటేరియట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంటే జగన్ పరామర్శ అంటే జనం ఎలా భయపడుతున్నారనే చెప్పడంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు ఏవైనా ఉంటే ఇవి ప్రజల దృష్టికి ప్రజలే మాకు తీసుకొస్తున్నారు, మేము దాని మీద వెంటనే యాక్షన్ తీసుకుంటున్నాము. ఈయన పరామర్శల పేరిట వెళ్ళి జనాన్ని భయపెట్టడం ఏంటి, అక్కడ ఆస్తుల విధ్వంసానికి పూనుకోవటం ఏంటి, అదేవిధంగా జనాన్ని ట్రాఫిక్ స్తంభింపజేయటం ఏంటి అని కూడా ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు. శ్రీహరి, రైట్, ఫైనల్గా ఒక విషయం, ఇవాళ క్యాబినెట్లో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఏంటి? శ్రీహరి, క్యాబినెట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు క్యాబినెట్ జరగటానికి ముందు ప్రతి క్యాబినెట్కు ముందు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో లోకేష్ మంత్రులందరికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. ఆ బ్రేక్ఫాస్ట్లో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఏంటి అంటే సెప్టెంబర్ చివరి వారం నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమవుతాయి. ఫస్ట్ రూరల్ అర్బన్ బాడీస్ అంటే ఫస్ట్ లోకల్ అర్బన్ బాడీస్ అంటే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి అని చెప్పారు. అవి డైరెక్ట్ ఎలక్షన్సా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేది ఇంకా ఫైనల్ డెసిషన్ అయితే మాత్రం రాలేదు. చాలామంది మంత్రులు కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్ ఎలక్షన్స్ అనేది చాలా శ్రమ వ్యయంతో కూడుకున్న పని. అదేవిధంగా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేది కూడా మనం ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నాం కాబట్టి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేది మంచిది అని కూడా చాలామంది మంత్రులు లోకేష్కు సూచించినట్టు తెలిసింది. ఇక దీంతో పాటు ప్రకాశం జిల్లాకు వరప్రదాయనిగా మారి ప్రకాశం జిల్లా ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్న వెలుగొండ ప్రాజెక్టును ఈ నెలాఖరులో ప్రారంభిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు. గతంలో వెలుగొండ ప్రాజెక్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ జాతికి అంకితం చేశారు. అసలు ప్రాజెక్టు పూర్తి కాకుండా జాతికి అంకితం చేస్తే దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి ఆ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మనకు సమయం పట్టింది. ఇప్పటికీ కూడా ప్రాజెక్టు పూర్తయింది. ఈ నెలాఖరికి ఆ ప్రాజెక్టుని ప్రారంభించబోతున్నామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పారు. దానివల్ల ప్రకాశం జిల్లాలో ప్రజలకి అక్కడ మంచినీరు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ఆయన ప్రకటించారు. ఇక దీంతో పాటు శ్రీహరి మరో కీలకమైన అంశం ఏంటంటే రాజధానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా నేషనల్ హైవే అంటే చెన్నై అండ్ కలకత్తా జాతీయ రహదారికి కనెక్టివిటీ లేదు. అందువలన రాజధానికి సంబంధించి సీడ్ యాక్సెస్ రోడ్డు రాజధానిలో ఉండే ఇప్పుడు ఏవైతే గ్రామాలు ఉన్నాయో 29 గ్రామాలను కలుపుతూ ఒక సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంది. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు కంప్లీషన్కి అది తాడేపల్లి వరకు వచ్చినప్పటికీ అక్కడి నుంచి ఉండవల్లి మీదుగా నేషనల్ హైవే కలిపేందుకు అనేక మంది రైతులు ఇప్పటి వరకు కూడా భూములు ఇవ్వలేదు. అయితే ఈ భూముల్ని భూ సమీకరణ తీసుకోవాలని చెప్పి ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ కొంతమంది భూములు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇటీవల హైకోర్టులో భూసేకరణ అంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్, ఆ తర్వాత డ్రాఫ్ట్ డిక్లరేషన్ భూసేకరణకు సంబంధించి అనౌన్స్ చేయడంతో పాటు అవార్డు కూడా పాస్ చేయడంతో ఇటీవల వెళ్ళి ఆ భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. అందువలన ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డుని నేషనల్ హైవేకి కృష్ణా ప్రకాశం బ్యారేజీకి ఎగువ భాగంలో ఒక స్టీల్ బ్రిడ్జిని నిర్మించి జాతీయ రహదారిని కనెక్ట్ చేస్తున్నారు. ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో ఉన్న తన నివాసం నుంచి స్టీల్ బ్రిడ్జ్ వద్దకు వెళ్ళి స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించి అక్కడ రైతులతో మాట్లాడిన అనంతరం నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్లో ముఖ్యమంత్రి కాన్వాయి ఎమ్మెల్యే క్వార్టర్స్ అంటే రాజధానిలో ఇప్పటికే పూర్తి చేసిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ని వరకు కూడా ఆయన కాన్వాయ్ వస్తుంది. అక్కడ ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ పూర్తి కావడంతో అసెంబ్లీకి సంబంధించిన సెక్రటరీ జనరల్కి కానీ లేకపోతే స్పీకర్కి కానీ డిప్యూటీ స్పీకర్కి కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించిన తాళాలు అందజేస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించి ఆ క్వార్టర్స్ ఏ విధంగా కేటాయించాలనేది స్పీకర్ ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇక దీంతో పాటు క్యాబినెట్లో మరో కీలకమైన అంశం ఏంటంటే అగ్రిగోల్డ్ 15 సంవత్సరాల నుంచి అగ్రిగోల్డ్ బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపుగా 11 రాష్ట్రాల్లో ఈ బాధితులు ఉన్నారు. వీళ్ళంతా కూడా తాము మదుపరులుగా ఉన్నారు. వీళ్ళు తాము పెట్టిన
పెట్టుబడులు లేకపోతే తాము దాచుకున్న సొమ్మును అగ్రిగోల్డ్ ముంచివేసింది అని కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో దాదాపుగా గత 3 సార్లుగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అగ్రిగోల్డ్ అనేది ఒక ప్రధాన అంశంగా మారింది. ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీని నియమించి అగ్రిగోల్డ్కి సంబంధించి వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే భూముల ఆక్షన్ వేయాలి అని చెప్పి సబ్ కమిటీ సూచించినప్పటికీ ఆల్టర్నేటివ్స్ సూచించాలి అని కూడా సీఎం చెప్పారు. దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకొని బాధితులకు న్యాయం జరగాలి. చివరి బాధితుడి వరకు ఒక ఆంధ్రప్రదేశ్లో ఆస్తులు ఉన్నాయి కాబట్టి మిగతా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి అన్యాయం జరగకూడదు అని కూడా సీఎం స్పష్టంగా కేబినెట్ సబ్ కమిటీకి చెప్పారు. తరచుగా కూర్చొని విలువైన ప్రతిపాదనలతో తన వద్దకు రావాలి అని చెప్పి కోరటంతో పాటు ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 17, 18, 19, 20 అంటే 21వ తేదీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో ఈ 4 రోజుల పాటు సోమ, మంగళ, బుధ అండ్ గురువారం ఈ 4 వారాల్లో కూడా 4 రోజుల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అని కూడా నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. దీనికి సంబంధించిన ఎజెండా 17వ తేదీన బీఎస్సీ సమావేశంలో కూడా ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పారు. అవసరమైతే మళ్ళీ డిసెంబర్లో తప్పనిసరిగా శీతాకాల సమావేశాలు మరిన్ని ఎక్కువ రోజులు జరుపుకునే విధంగా చూద్దామని కూడా